అన్ని అనారోగ్యాలకి మానసిక రుగ్మతలకి ఒక మందు యోగా ప్రాణాయామం అనేది. దీన్ని మన మునులు మన ఋషులు వారి జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద. యోగా ద్వారా శారీరక దృఢత్వం మానసిక వికాసాన్ని సాధించడమే కాకుండా ఏకాగ్రత అదేవిధంగా అనారోగ్యానికి దూరంగా ఉండడానికి కూడా యోగా ప్రాణాయామం అనేది ఉపయోగపడతాయి. ఇది చిన్న పిల్లల వయసు నుంచి వయసు మళ్ళిన వారి దాకా ఎవరైనా చేయడానికి అవకాశం ఉంది. దీంట్లో భాగంగానే ఈ సంవత్సరం జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ గా ఈ దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం దిశగా, అంటే ఎవరికైనా వృద్ధాప్యం తప్పదు, కానీ అనారోగ్యం బారిన పడి ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకుండా యోగాని అవలంబించడం ద్వారా ప్రాణాయామ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఒక జీవన విధానం లాగా మార్చుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇవాళ అనేక రకాలైన అవగాహన కార్యక్రమాలని, పోటీ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. రేపు యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యోగా గురుగారైన బాబా రామ్దేవ్ గారు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రేపు ఉదయం 5:30కి యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటిదాకా గత 15 రోజులుగా అనేక కార్యక్రమాలని జిల్లాల వ్యాప్తంగా థిమాటిక్ కానీ లేదా ఆధ్యాత్మిక కేంద్రాల్లో అదేవిధంగా పర్యాటక కేంద్రాల్లో కూడా యోగా కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ చేయడం జరిగింది. దాదాపు 2.5 లక్షల మంది యోగా ట్రైనర్లను కూడా ఈ సంవత్సరం తయారు చేశాం. 10 లక్షల మంది నిత్య సాధకులను కూడా తయారు చేయాలి. వీటికి అన్నిటి వెనక ఒకటే ఉద్దేశం, ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే మనం ఇవాళ రియాక్టివ్ క్యూరేటివ్ దగ్గర నుంచి ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను నిర్మించే దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో యోగా ప్రాణాయామం అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. కాబట్టి ప్రజలు దీన్ని అవగాహన కలిగించడం, తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలకి చెప్పడం, కుటుంబం అంతా యోగా ప్రాణాయామంని చేయడం, ముఖ్యంగా పిల్లల్లో కూడా యోగా కారణంగా ఏకాగ్రత పెరుగుతుంది. దాని కారణంగా చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతారు. ఒక ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగిన యోగాని ప్రాణాయామాన్ని ఒక దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు ప్రధానంగా ఇవాళ పదే విజ్ఞప్తి చేస్తున్నారు. యోగాలో ప్రాణాయామంలో ఉన్న గొప్పతనం కారణంగా, వైశిష్టత కారణంగానే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 175 దేశాలకు పైగా దీంట్లో పాల్గొంటున్నాయి. అనేక దేశాధినేతల నుంచి, ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి, ప్రముఖ సెలబ్రిటీల దాకా కూడా వీటిలో పాల్గొంటున్నారు. ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం వహించాలా. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాల్లో ఒక స్వర్ణాంధ్ర, ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలంటే ప్రతిరోజు సింపుల్ గా యోగా ప్రారంభం చేస్తే సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తారు.